హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ లిటిల్ మోక్ష బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందు ఒక మంచి రెసిపీతో వచ్చానండి. అదేంటంటే 1 kg ఫిష్ కర్రీని చిక్కటి గ్రేవీతో తెలంగాణ స్టైల్లో ఎలా వండాలో చూపించబోతున్నాను అనమాట. చూస్తున్నారు కదా, కర్రీ అయితే చాలా బాగుందండి. ఇలా పీసెస్కి మసాలాలన్నీ ఏ విధంగా పట్టించాలి, ఎలా వండాలి, కంప్లీట్ ప్రాసెస్తో చూపిస్తామన్నమాట. ముందుగా 1 kg ఫిష్ కర్రీని ఇలా చూపిస్తున్న విధంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫిష్కి నీచు వాసన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సాల్ట్తోనే వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని ఇలా పొజిషన్లో పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 1 kg ఫిష్ కర్రీకి ఇలా 4 ఆనియన్స్ అండ్ 2 స్మాల్ సైజ్ టొమాటోస్ తీసుకోవాలండి. ఇలా చూస్తున్నారు కదా, ఈ విధంగా స్మాల్ సైజ్ టొమాటోస్ తీసుకోవాలి. ఆ తర్వాత ఫిష్ కర్రీకి మసాలాలండి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, జీలకర్ర అండ్ ఆవాలు ఇలా ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని మనం ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా కనిపిస్తున్నట్టు విధంగా మనం పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత 3 వెల్లుల్లి తీసుకోవాలండి. స్మాల్ సైజ్ వెల్లుల్లిని ఇలా తీసుకొని సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా తీసుకున్న స్మాల్ సైజ్ ఆనియన్స్లో 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా స్టవ్ ఆన్ చేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కాల్చుకోవాలండి. వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం వీటిని కట్ చేసుకొని 2 టమాటోస్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసి వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా తీసుకొని నానబెట్టుకోవాలండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఇంతకుముందు చూపించిన ఆనియన్స్ని ఇలా మనం స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలండి. వీటికి కూడా కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోని టొమాటో పీసెస్ని కూడా వేసుకోవాలి. ఈ 2 మిశ్రమాన్ని ఒక 2 నిమిషాల పాటు మనం కలుపుకొని వీటికి కూడా కలర్ వచ్చేంత వరకు కలుపుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం ముందుగా ధనియాలు అవన్నీ వేయించుకున్నాం కదండి, వాటిని కూడా మిక్సీ జార్లో వేసి ఇలా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే మనం ముందుగా వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్స్, టొమాటో ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, వీటిని కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, ఇలా రసం తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. అందులోనే 2 చెంచాల ఉప్పును వేసుకోవాలండి. ఇందులోనే మనం మిక్సీ చేసి పట్టుకున్న ధనియా, జీలకర్ర, ఆవాల పౌడర్ ఉంది కదండి, 1 టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇందులోనే ఆ చింతపండు పులుసులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. వేసి పక్కన పెట్టుకోవాలి పులుసుని. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని హీట్ అవ్వనివ్వాలి. ఒక 1 మినిట్ పాటు హీట్ అయ్యాక అందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఫిష్ కర్రీ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. నేనైతే 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. అందులోని ఆయిల్ హీట్ అయ్యాక పోపు కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసానండి. చూసారు కదా, ధనియాలను వేసాను. ఆ తర్వాత ఇందులోనే లైట్గా హీట్ అయ్యాక ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఓమా వేసానండి. ఈ 2 పోపులు కొంచెం మన కలర్ వచ్చేంత వరకు హీట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలర్ వచ్చేటట్టు ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే మనం ముందుగా మిక్స్ చేసి పట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని ఇందులోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అండి ఆయిల్లోనే. ఎందుకంటే ఈ పచ్చి వాసన పోతుంది కాబట్టి ఆయిల్లోనే వేసి వేయించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇలా మనకు ఆయిల్ వచ్చేంత వరకు కలుపుకోవాలండి. చూసారు కదా, ఆయిల్ సపరేట్ అయింది. ఇందులోనే
మనం ముందుగానే పులుసులో కూడా పసుపు వేసాం. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా పసుపు వేసి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా అటు ఇటు కలుపుకోవాలి. అడుగంటకుండా అందులోనే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. నేను పులుసులో వేయలేదు కారం, ఈ ఆయిల్లోనే వేసానండి. ఇందులో కూడా ఒక 1 మినిట్ పాటు మనం కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. ఎందుకంటే కారం ఆయిల్లోనే ఫ్రై అయితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా ఒక 1 మినిట్ పాటు కలుపుతూ ఉండాలి. ఇందులో కూడా మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. చూసారు కదండి, ఆయిల్ ఎలా సపరేట్ అవుతుందో ఇగో ఈ విధంగా వచ్చేటట్టు కలుపుకోవాలండి. ఆ తర్వాత మనం ఇందులోనే ముందుగా కలిపి పెట్టుకున్న పులుసు ఉంది కదండి, అందులో సాల్ట్ వేసాము, ధనియా పౌడర్ వేసాము అండ్ పసుపు వేసాము. సో ఆ చింతపండు రసాన్ని మనం ఈ పేస్ట్కి వేసేసుకోవాలండి. చూసారు కదా, ఇలా చూపిస్తున్నట్టు విధంగా మనం ముందుగా ఉంచి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇలా వేసుకోవాలండి. అందులో ఇంకా 1 గ్లాస్ వాటర్ వేయాలండి. 1 గ్లాస్ వాటర్ వేసి ఇదే బౌల్లో వేసేసుకోవాలి. సో మనకి సరిపడా సాల్ట్ అనేది చూసుకోవాలండి. ఇప్పుడే అంటే సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ సాల్ట్ తక్కువ ఉంటే మళ్ళీ వేసేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఆయిల్ అనేది పైనకి వచ్చింది. ఒక 1 మినిట్ పాటు మిక్స్ చేయండి. ఇలా అటు ఇటు మిక్స్ చేశాక లిడ్ అనేది క్లోజ్ చేయండి. 10 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. ఎందుకంటే మనకి ఎసరు రావాలి. ఇలా ఎసరు వచ్చాక 10 మినిట్స్ తర్వాత ఎసరు వచ్చాక ఇందులో మనం ముందుగా 1 kg ఫిషెస్ని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఫిష్ పీసెస్ని ఇలా ఒక్కొక్కటిగా ఈ ఉడుకుతున్న రసంలో వేసుకోవాలండి. చూసారు కదా, చూపిస్తున్నట్టు విధంగా వేసేసుకోవాలి. వేసాక కలపద్దండి, నార్మల్గా స్పూన్తోని నార్మల్గా ఇలా మిక్స్ చేయాలి. ఎందుకంటే పీసెస్ అనేది విరిగిపోతాయి. సో ఇలా నార్మల్గా చూపిస్తున్నట్టు విధంగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేయొద్దు, ఎందుకంటే పీసెస్ అనేవి విరిగిపోతాయి. లిడ్ క్లోజ్ చేయకుండా 10 మినిట్స్ పాటు ఇలానే ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది పైనకి వచ్చేసింది. గ్రేవీ కూడా చాలా చక్కటి కన్సిస్టెన్సీలో కూడా వచ్చేసింది. సో మనం ముందుగా ధనియాలు, జీలకర్ర, ఆవాలు పొడి పట్టుకున్నాం కదండి, ఆ పౌడర్ని ఇందులో వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఉంది, అందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత ఓమా ఉంది కదా, ఓమాని కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఫిష్ కర్రీకి ఓమా అనేది చాలా టేస్ట్ని ఇస్తుందండి. కంపల్సరీ ఫిష్ కర్రీలో ఓమా అనేది వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఓమాని కొంచెం కచ్చా పచ్చగా దంచి అందులో వేసుకోవాలి. నార్మల్గా చేతిలో ఎసురుకుంటూ వేసేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఒక 2 టేబుల్ స్పూన్ ఓమాని వేసుకోవాలి. ఫిష్ కర్రీకి ఓమా అనేది చాలా టేస్ట్ని ఇస్తుందండి. చూసారు కదా, ఎప్పుడైనా ఫిష్ కర్రీ మార్నింగ్ వండుకొని నైట్ తిన్న టేస్ట్ వస్తుంది, లేదా నైట్ చేసుకున్న కర్రీని మార్నింగ్ తిన్న టేస్ట్ వస్తుందండి. చపాతీలోకి, రోటీలోకి ఇలా చాలా అంటే చాలా బాగా టేస్ట్ వస్తుందండి. ఫిష్ కర్రీ వేడిగా ఉన్నప్పుడు కంటే చల్లగా ఉన్నప్పుడు మాత్రం టేస్ట్ అనేది వేరే లెవెల్లో వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి, నేను చేసినట్టు విధంగా ట్రై చేయండి. కర్రీ అనేది చాలా బాగా వస్తుంది. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో పెట్టండి, ఓకేనా? చూడండి ఫిష్ కర్రీ ఎంత బాగా వచ్చిందో. చూసారు కదా, పీసెస్కి కూడా ఉప్పు, కారం, పులుపు చాలా చక్కగా పట్టిందండి. చూపిస్తున్నట్టు విధంగా చూడండి ఎంత బాగా వచ్చింది.